హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇవాళ ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ అయితే తీసుకుని రావడం జరిగిందండి. క్రాస్ మార్కెట్. సో ఎవరైతే ఆల్రెడీ బాట్లో జాయిన్ అయ్యి ఉంటారో అండ్ బాట్ ఆల్ఫాలో జాయిన్ అయ్యి ఉంటారో, కంప్లీట్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా, అప్లైనర్ సపోర్ట్ లేకుండా ఎవరైతే ఆగిపోయి ఉంటారో వాళ్ళకి కంప్లీట్ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసి వాళ్ళు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఎవరికైనా అప్లైన్ సపోర్ట్ లేదు, మాకు సపోర్ట్ కావాలి అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇచ్చి మీకు సర్వీస్ కూడా మేము ఇస్తాం. లెట్స్ గో ద టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అసలు క్రాస్ మార్కెట్ అంటే ఏమిటి? క్రాస్ మార్కెట్ అనేది కంప్లీట్గా మనకి ఏఐ టెక్నాలజీ బేస్డ్ అయి ఉంటుందండి. అండ్ ఇది కంప్లీట్గా ఆర్బిట్రేజ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఈ క్రాస్ మార్కెట్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంట్రా అంటే, మనకి 100% ఇది కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్. సో లో రిస్క్ ఉంటుంది, హై ప్రాఫిట్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏఐ టెక్నాలజీ తోటి మనకి ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అసలు క్రాస్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే, ఎవ్రీ డే ఇది కంటిన్యూగా మనకి ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ క్రాస్ మార్కెట్లో మనం ఇండివిజువల్గా ట్రేడింగ్ చేస్తే మనకున్న ఎమోషన్స్ వల్ల మనకి ఏదైతే క్యాపిటల్ ఉంటుందో కంప్లీట్గా మనం అది లాస్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా మనకి కంప్లీట్గా ఏ బేస్ ఉంటుంది కాబట్టి మనకి ఎమోషన్ అనేది బాట్కి అనేది ఏమీ ఉండదండి. అది ఎమోషనల్ ఫ్రీ ఆటో ట్రేడ్ అనేది ఆటోమేటిక్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది 24/7 నాన్ స్టాప్ ట్రేడింగ్ అండి. కంప్లీట్గా ఇది రన్ అవుతూనే ఉంటుంది. అసలు ఈ ఆర్బిట్రేజ్ అంటే ఏంటి? చాలామందికి ఇది ఒక బిగ్ క్వశ్చన్ అండి. ఆల్రెడీ ఈ కంపెనీలో ఉన్న వాళ్ళకు కూడా ఆర్బిట్రేజ్ అంటే ఏందో కూడా ప్రాపర్ నాలెడ్జ్ అనేది లేదు చాలామందికి కూడా. సో చాలా సింపుల్ అండి. ఆర్బిట్రేజ్ అనేది ఏం లేదు. మనకి వరల్డ్లో చాలా రకాల ఎక్స్చేంజర్స్ అనేవి ఉన్నాయి. ఒకటే కాయిన్, ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ అనేది ఉంది. ఈ బిట్ కాయిన్ అనేది డిఫరెంట్ ఎక్స్చేంజర్స్లో సేమ్ ప్రైస్ ఉండదండి. ఒక చోట ఎక్కువ ఉంటే ఒక చోట తక్కువ ఉంటుంది. ఆర్బిట్రేజ్ అనేది ఏం చేస్తుందంటే, ఒక ఎక్స్చేంజర్లో బై చేస్తుంది, ఇంకొక ఎక్స్చేంజర్లో అమ్మేస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, ఒక ఎక్స్చేంజర్లో బై చేస్తుంది, ఇంకొక ఎక్స్చేంజర్లో మనకి సేల్ చేస్తుంది. ఆ మిడిల్లో వచ్చే ప్రాఫిట్నే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ క్రాస్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్ టు 20% వరకు మనకి రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుందండి. మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద డైలీ 0.5% 1% అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ ఇమేజ్ని ఒక్కసారి గమనించండి. కన్సిస్టెంట్గా మనకి డైలీ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. లో రిస్క్ అండ్ హై ప్రాఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. గ్లోబల్ ట్రేడింగ్ నెట్వర్క్ అనేది ఉంటుందండి. లైవ్ డాష్బోర్డ్ కూడా మనం చూడొచ్చు. అండ్ వచ్చిన ప్రాఫిట్ని ఎనీ టైం మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు, ఎటువంటి కండిషన్ లేదు. మరి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, డైలీ మనకి 0.5% నుంచి 1% ఎవ్రీ డే ఎవరు ఇస్తారు మనకి? సో ఇక్కడేనండి మనం కంపెనీ దగ్గర నుంచి ఏం చేస్తామంటే, ఏఐ బాట్ అనేది మనం పర్చేజ్ చేస్తాము. ఈ ఏఐ బాట్ ఎందుకు అని అంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని సేఫ్గా ఉంచి డైలీ మనకి రిటర్న్స్ అని ఇవ్వడం జరుగుతుంది. దానికోసమే మనం ఈ బాట్ని పర్చేజ్ చేస్తాం. ఈ బాట్ వచ్చేసి మనకి 1 year అనే వ్యాలిడిటీ ఉంటుందండి. అండ్ ఈ బాట్ని మనం పర్చేజ్ చేయాలంటే $125 అనేది మనకు అవసరం ఉంటుందండి. అండ్ ఎవరినైనా మనం రెఫర్ చేస్తే, ఒక పర్సన్ని రెఫర్ చేసినందుకు మనకి ఇన్స్టెంట్గా స్పాట్లో $10 అని రావడం జరుగుతుందండి. అండ్ ఓన్లీ మనమే కాదు, మన డెప్త్లో ఏ లెవెల్లో ఉన్న వాళ్ళైనా సరే, డెప్త్ 30 levels వరకు ఎవరు రెఫర్ చేసి జాయిన్ చేసినా ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. ఫస్ట్ లెవెల్లో 10%, సెకండ్ లెవెల్లో 5%, థర్డ్ లెవెల్లో 3%, ఇలా మనకి డెప్త్ 30 levels వరకు మనకి ఎవరిని రెఫర్ చేసినా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మ్యాచింగ్ ఇన్కమ్. సో ఈ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా చాలా అల్టిమేట్ అండి. చాలా అంటే చాలా బిగ్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఒక బాట్ మ్యాచ్ అయితే, అంటే ఒక పెయిర్ మ్యాచ్ అయితే మనకి ఇన్స్టెంట్గా $10 అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్లో ఒకరు, లెఫ్ట్లో ఒకరు, ఇన్స్టెంట్గా మీకు 10-20 రావడమే కాకుండా ఈ రెండు మ్యాచ్ అయినందుకు కూడా మీకు ఎక్స్ట్రా $10 అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మీకు $30 అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఇది మ్యాచింగ్ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ డెప్త్ అండి. మీకు డెప్త్లో ఎక్కడ మ్యాచ్ అయినా సరే మీకు $10 అనేది రావడం జరుగుతూనే ఉంటుంది.
ఇది ఆల్మోస్ట్ పర్ డే 2 lakhs వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ అండ్ రివార్డ్. సో ఎప్పుడైతే మీకు రైట్ టు లెఫ్ట్ 25 మ్యాచింగ్ అవుతుందో ఇక్కడ మీకు X1 అనే ర్యాంక్ అనేది వస్తుందండి. ఎప్పుడైతే మీకు X1 అనే ర్యాంక్ వస్తుందో ఇన్స్టెంట్గా మీకు 9,000 to 10,000 అనేది మనీ రావడం జరుగుతుంది. ఇది ఎవ్రీ మంత్ లైఫ్ లాంగ్ అనేది వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు 50-50 మ్యాచింగ్ చేసుకుంటారో ఇక్కడ మీకు X2 అనే ర్యాంక్ వస్తుంది. ఇన్స్టెంట్గా 28,000 వచ్చి ఎవ్రీ మంత్ మీకు లైఫ్ లాంగ్ 28,000 వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనకి 100 మ్యాచ్ అవుతుందో మనకి X3 అనే ర్యాంక్ వస్తుందండి. X3 అనే ర్యాంక్ ఎప్పుడైతే మనం అచీవ్ అవుతామో ఇన్స్టెంట్గా 46,000 వచ్చి ఎవ్రీ మంత్ లైఫ్ లాంగ్ 46,000 వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ X3 ర్యాంక్ని అచీవ్ అవుతామో ఇక్కడ మనకి ప్లాటినం సర్కిల్ అనే ఇన్కమ్ అనేది మనకి స్టార్ట్ అవుతుందండి. జస్ట్ ఈ ప్లాటినం సర్కిల్ అనే ఇన్కమ్ వచ్చేసి మనకి టోటల్ టర్న్ ఓవర్ మీద 3.5% తీసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఇది ఆల్మోస్ట్ 2 lakh నుంచి 3 lakh మధ్యలో మనకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు X3 ర్యాంక్ని అచీవ్ అవుతారో మీకు ఇచ్చే టోటల్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 4 to 5 lakhs వరకు మనకు రావడం జరుగుతుందండి. ఇలా మీకు X14 వరకు మీకు ర్యాంక్స్ అనేవి ఉండడం జరిగింది. ఈ అన్ని రివార్డ్స్ కలిపి ఆల్మోస్ట్ మీకు 87 CR 87 కోట్లు అనేది ఓన్లీ మనకి ఈ రివార్డ్ ఇన్కమ్ మాత్రమే మనకి రావడం జరుగుతుంది. ఇంకొక అద్భుతమైనటువంటి ఇన్కమ్ అండి ఐబీ ఇన్కమ్. సో ఈ ఐబీ ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా అల్టిమేట్గా ఉంటుంది. చాలా వెరీ 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 బిగ్ ఇన్కమ్ అనమాట ఇక్కడ. సో ఈ ఇమేజ్ ఒకసారి గమనించండి. 2% మీరు ఉన్నారు. ఒక సైడ్ 50 lakhs బిజినెస్ జరిగింది, ఇంకొక సైడ్ 1 CR కోటి రూపాయల బిజినెస్ అనేది జరిగింది. ఎటు సైడ్ మనకు తక్కువ ఉంటే అందులోంచి 1% అనేది మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు 1 కోటి రూపాయల నుంచి 50 లక్షలు తక్కువ కాబట్టి 50 లక్షల నుంచి 1% అని అంటే మనకి 50,000 రూపీస్ అనేది మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్లో మనకి ఇంకొక 50 lakhs బిజినెస్ జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంకొక సైడ్ ఇంకొక 1 CR బిజినెస్ జరిగింది అనుకోండి. ఇప్పుడు 2 CRలోంచి 1 CR అనేది తక్కువ కాబట్టి 1 CRలోంచి 1% అంటే ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు అనేది మనకి ఈ మంత్ రావడం జరుగుతుంది. ఇలా మనకి ఎవ్రీ మంత్ మనకి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మన ఐబీ ఇన్కమ్ అనేది కూడా కంప్లీట్ పెరుగుతూనే ఉంటుంది. ఎవరైతే మన తరపున మన టీం తరపున జాయిన్ అయ్యి ఉంటారో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళ మీద మనకేం ప్రాఫిట్ రాదా అంటే 100% మనకి ప్రాఫిట్ వస్తుందండి. ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ మీద 5%, 3%, 2% ఇలా మీకు డెప్త్ 30 levels వరకు మీకు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.